ప్రియమైన దేవుని సంగమా, కూడొచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభాభివందనాలు. ఈ సాయంకాలపు వేళ ఈ కుటుంబ ఆరాధనలో ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 వారాలుగా కుటుంబాల కొరకు, కుటుంబాలతో మన దేవుని పరిచర్యను ఎలా చేయాలి, కుటుంబాలను సాతానుడు ఎలా దాడి చేస్తున్నాడు, సాతాను దాడిలో నుండి మనం మన కుటుంబాలను ఎలా రక్షించుకోవాలి అనే దానిపై అనేక విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు దానికి సంబంధించి మరొక మంచి సంఘటన మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబ ప్రార్థన కుటుంబాలలో ఎందుకు చేయాలి, దానిని ఎలా జరిగించాలి? కుటుంబ ప్రార్థన కుటుంబాలలో ఎందుకు చేయాలి, దానిని ఎలా జరిగించాలి? ఈ భూమి మీద మనిషి మనుగడ జరిగినప్పటి నుంచి మనిషిని ఏదో ఒక విధంగా దుష్టుడు పాడు చేస్తూ, దేవునికి దూరం చేస్తూ, దేవుడున్న లోకానికి వెళ్ళవలసిన మనిషిని తానున్న లోకానికి తీసుకువెళ్ళడానికి ఆది నుండి మనిషిని అపవాది పాడు చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కుటుంబాలుగా ఉన్న మనం మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థనను మనం ఎందుకు చేయాలి, ఎందుకు జరిగించాలి అనే ఆలోచనతో మన బైబిల్లోనికి వెళ్ళి బైబిల్ పరిశీలన చేయగలిగితే భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి కుటుంబ ప్రార్థన అన్నది చేయాలి. అలా చేయడం అన్నది దేవుని చిత్తం అన్న సంగతిని మనం గమనించాలి. అది దేవుని చిత్తం అన్న సంగతిని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన వైనం కూడా మనం చూడగలం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 15వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే నీతిమంతుల గుడారములో అంటున్నాడు. ఎవరు నీతిమంతులు? భూమి మీద ఉన్న ఏ మనిషి నీతిమంతుడు కాడు, కానీ యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అలా నీతిమంతులుగా తీర్చబడిన మన గుడారాలలో, మన ఇళ్లల్లో, మన ఇంటిలో ఏం వినబడాలంట? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద వినబడును. అంటే దేవుడు మన కుటుంబాల్లో నుంచి ఏమి వినబడాలి బయటకు అని కోరుకుంటున్నాడంటే, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద, రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలనుకుంటున్నాడు. అంటే మన కుటుంబాల్లో నుంచి పాటలు బయటికి వినబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ పాటలు? సినిమా పాటలు కాదు, రక్షణ గూర్చిన పాటలు మన ఇళ్లలో నుంచి బయటికి వినబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్బా భలే దేవుడు కోరుకున్నాడు. టేప్ రికార్డ్ వేస్తాను అనకూడదు, టేప్ రికార్డ్ లేసి వినిపించాలనగా దేవుడి ఉద్దేశం. కుటుంబ ప్రార్థనగా మీరు కూర్చున్నప్పుడు కుటుంబ ప్రార్థనలో మీరు పాడుతున్న పాటలు బయటికి ఏమవ్వాలి? కుటుంబాల్లో నుండి దేవుని పాటలు బయటికి వినబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా పాటలు కుటుంబంలో నుంచి వినబడాలంటే కుటుంబాల్లో ఏ ప్రార్థన జరగాలి? కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడే ఆ కుటుంబ ప్రార్థనలో మనం పాటలు పాడుకుంటాం కదా, ఆ పాటలు బయటికి వినబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా వినబడాలి అంటే ప్రతి ఇంట్లో ఏం జరగాలి? కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన జరగాలి. కానీ ఈరోజు ఇళ్లలో నుంచి కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని పాటలు వినబడటం లేదు నాకు తెలియదు, కానీ మన కుటుంబాల్లో నుంచి బయటికి ఏ సౌండ్లు చేస్తుంటే గొడవలు, అల్లర్లు, తగాదలు, అరుపులు, కేకలు ఇవి వినబడుతున్నాయి బయటికి. ఈరోజు మన కుటుంబాల్లో నుంచి ఇవి వినబడుతున్నాయి. కానీ దేవుడు మన కుటుంబాల్లో నుంచి ఏం వినబడాలని కోరుకున్నాడు? రక్షణను గూర్చిన సునాదం వినబడాలి. రక్షణకు సంబంధించిన పాటలు మన కుటుంబంలో నుంచి వినబడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ దానికి వ్యతిరేకంగా వినబడుతున్నాయి అంటే అల్లాలు వినబడుతున్నాయి, గొడవలు వినబడుతున్నాయి, కేకలు వినబడుతున్నాయి, అరుపులు వినబడుతున్నాయి.
ఇవన్నీ వినబడ్డం వలన ఇవన్నీ వినబడ్డం వలన ఏం జరుగుతుంది చెప్పనా? ఏం జరుగుతుంది చెప్పనా? క్రైస్తవ కుటుంబాలు సాక్ష్యాలు కోల్పోతున్నాయి ఈరోజు. పేరుకు ఇవి క్రైస్తవ కుటుంబాలుగా పిలవబడుతున్నా, కానీ ఈ క్రైస్తవ కుటుంబాలు సమాజంలో చుట్టుపక్కల వారి చేత ఏం కోల్పోతున్నాయి? సాక్ష్యాన్ని కోల్పోతున్నాయి. అంటే చుట్టుపక్కల ఉన్న వారితో మన కుటుంబానికి మంచి సాక్ష్యం రావాలి అంటే, మంచి సాక్ష్యం ఉండాలంటే మన కుటుంబంలో నుంచి బయటికి వినబడాలి. రక్షణకు సంబంధించిన మాటలు వినబడాలి, రక్షణకు సంబంధించిన పాటలు వినబడాలి. అవి జరగాలి అంటే ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా జరగాలి. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. కనుక కుటుంబ ప్రార్థన జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అని మనకు అర్థమవుతున్నప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగేలా మనం ఏం చేయాలి? తగిన ఏర్పాట్లు చేయాలి. ఇక ఈ కుటుంబ ప్రార్థనకు సంబంధించి నా దగ్గర కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, అవి ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఏంటో కొటేషన్లు అంటే, కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి నివసించే కుటుంబం అవుతుందంట. మళ్ళీ చెప్తానండి, కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి నివసించే కుటుంబం అవుతుందంట. అంటే మీ కుటుంబం ఎప్పటికీ కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నావా? ఆ కోరిక నీ కుటుంబంలో జరగాలంటే మీ కుటుంబ సభ్యులందరూ ఏం చేయాలంటే మీరు కలిసి ప్రార్థిస్తున్నప్పుడే ఓకే ఓకే ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది. దుష్టుడు అనేక విధాలుగా పాడు చేస్తాడు మైండ్. డాడీ జరగనికూడదు, కుటుంబ ప్రార్థనలు కుటుంబంలో జరగనికూడదు, అదే ఆ టార్గెట్ అంతా. మరి దాన్ని గుట్టు బయట పడేస్తున్నప్పుడు ఏం చేస్తాడు? ఏదో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు డాడీ. మళ్ళీ చెప్తున్నానండి. కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి నివసించే కుటుంబం అవుతుంది. మీ కుటుంబం కలిసి నివసించాలంటే, ఐకమత్యంగా ఉండాలంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ చోట కూర్చొని ఏం చేయాలి? ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేయాలి. ఇది మొదటి కొటేషన్. రెండో కొటేషన్ కూడా చెప్తానండి. కుటుంబ ప్రార్థన కుటుంబానికి కంచె వంటిదంట. మీ ఇంటి చుట్టూ దేవుని కంచె ఉండాలి అంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీ ఇంటి చుట్టూ కంచె ఉండదు. మీ కుటుంబ సభ్యులందరూ కూర్చో ప్రార్థన చేస్తేనే మీ ఇంటికి ఏముంటది? కంచె ఉంటుంది. అంటే కుటుంబ ప్రార్థన మీ ఇంటికి కంచె వంటిది. ఎందుకంటే దుష్టుడు ఈ రోజు కుటుంబాలని అనేక విధాలుగా ఏం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు? పడగొట్టడానికి, చెడగొట్టడానికి, పాడు చేయడానికి దుష్టుడు అనేక విధాలుగా పన్నాగాలు పన్నుతున్నాడు. కనుక ఆడు వలలో పడకుండా ఉండాలంటే, ఆడు మాయలో పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబం ఆ కుటుంబంలో ఏం జరిగించాలి? కుటుంబ ప్రార్థన జరిగించాలి. ఇక మూడో విషయం కూడా చెప్తాను. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇంటితో సమానం అంట. ఇల్లు ఎంత అందంగా ఉంటే ఎందుకు? పైకప్పు లేకపోతే ఆ ఇంటికి ఏముండదు? సేఫ్టీ ఉండదు, రక్షణ ఉండదు. చెప్తున్నాడు, కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇంటితో సమానం అంట. ఖచ్చితంగా ఆ ఇంటికి రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా ఆ ఇంటికి ఏముండాలి? పైకప్పు ఉండాలి. లేకపోతే వాన వచ్చేస్తుంది, దొంగలు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఆ ఇంటికి సేఫ్టీ ఉండదు. అంటే ఆ ఇంటికి సేఫ్టీ ఉండాలంటే ఆ ఇంటికి ఖచ్చితంగా ఉండాలి, పైకప్పు ఉండాలి. నీ కుటుంబానికి సేఫ్టీ ఉండాలంటే నీ కుటుంబానికి కూడా ఏముండాలి? కుటుంబ ప్రార్థన అనే పైకప్పు ఖచ్చితంగా ఉండాలి. ఇంత ప్రాముఖ్యమైన ఈ కుటుంబ ప్రార్థన ఈరోజు ప్రతి కుటుంబంలో నిర్లక్ష్యం చేయబడుతుంది. కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైనదే, అది ముఖ్యమైనదే, కానీ ఈరోజు ఏమవుతుంది అంటే అది నిర్లక్ష్యం చేయబడుతుంది. ఏ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేనివైన కనబడుతుంది. అందుకే ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. దేవుని కాపుదల లేకుండా కుటుంబాలు ఏమైపోతున్నాయంటే పాడైపోతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కనుక మన కుటుంబాలకు రక్షణ ఉండాలి అంటే, మన కుటుంబాలకు కాపుదలు ఉండాలంటే, మన కుటుంబానికి కంచి ఉండాలంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన ఏం చేయాలి? జరిగించాలి. కనుక ఈ కుటుంబ ప్రార్థనకు సంబంధించి నేను ఒక 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఖచ్చితంగా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా లేదా చెప్పండి. వందనలు చేతండి. 1. మిగతా ఇంట్లో లేదా? 2. మిగతా చేతులు ఎత్తలేకపోతున్నారు అంటే మీ ఇంట్లో ఏం లేదు? కుటుంబ ప్రార్థన లేదు. చాలా ప్రమాదంలో ఉంది మీ కుటుంబం, గమనించాలి. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు కొంతమంది ఎత్తారు, సంతోషం. అయితే కుటుంబ ప్రార్థన ఉంటే ఉంది. ఆ కుటుంబ ప్రార్థన క్రమంగా జరుగుతుందా? అప్పుడప్పుడు జరుగుతుందా? అప్పుడప్పుడు జరగకూడదు. అది ఎలా జరగాలి? క్రమంగా జరగాలి. క్రమంగా జరిగితే జరిగింది. అర్థవంతంగా జరుగుతుందా?
హడావిడిగా జరుగుతుందా? హడావిడిగా జరుగుతుంది. అది కూడా మంచిది కాదు. కుటుంబ ప్రార్థన జరగాలి. నెక్స్ట్ అది ప్రతిరోజు జరగాలి. నెక్స్ట్ హడావిడిగా కాకుండా అర్థవంతంగా జరిగేలా మనం ఏం చేయాలి? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే కుటుంబ ప్రార్థన అంటున్నారు, బైబిల్ ఎవరైనా కుటుంబ ప్రార్థన చేశారా అనే సందేహంతో మళ్ళీ మన బైబిల్ మనం ప్రశ్నించగలిగితే బైబిల్లో కుటుంబ ప్రార్థన చేసిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అందులో 2 కుటుంబాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి కుటుంబం ఎవరిదంటే యెహోషువ కుటుంబం. ఈ యెహోషువ కుటుంబం ఎలా వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు, ఎలాంటి తీర్మానం చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారో బైబిల్లోకి వెళ్ళి జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం పరిశీలన చేయగలిగితే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరున మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరేల దేవతను మీరు దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకునుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారమును యెహోవానే సేవించుదమని చెప్పిన. యెహోషువ ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరు సేవించుకుంటే నాకు సంబంధం లేదు, నేను నా ఇంటి వారు ఏం చేస్తాం? యెహోవాని సేవిస్తాం. మా ఇంటితో పాటు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి మేము ఏం చేస్తాం? యెహోవాని సేవిస్తాం అంటున్నాడు. అంటే యెహోషువ కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు యెహోషువ కుటుంబ సభ్యులందరూ ఏం చేస్తున్నారు? యెహోవాను సేవిస్తున్నారు. వాళ్ళు కుటుంబ ప్రార్థనగా దేవుని ఏం చేస్తున్నారు? సేవిస్తున్నారు వాళ్ళు. అంటే యెహోషువ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు మనకు అనిపించాలి, మన కుటుంబాలతో కూడా మనం కూడా యెహోవాను ఏం చేయాలి? సేవించాలి. కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా ఉండాలి. అది యెహోషువ జీవితంలో మనకు కనబడుతుంది. మరో కుటుంబం కనబడుతుంటది బైబిల్లో. ఆ కుటుంబం ఎవరిది కాదు? యోబు కుటుంబం. ఈ యోబు కుటుంబం కూడా ఎలా కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళో ఆ విషయాన్ని మీరు చూడగలిగితే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించుదురేమో అని వారిని పిలవనంపించి, యోబుకు 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లలు ఒకవేళ పాపం చేసి పాపంలో పడిపోయి నాశనానికి వెళ్ళిపోతారేమో అని ఈ 10 మంది పిల్లల్ని ఏం చేసేవాడంట? పిలవనంపించేవాడు. ఎక్కడికి? తన ఇంటికి పిలిపించుకునేవాడంట. పిలిపించుకొని వారిని పవిత్రపరిచి అరుణోదయంనే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగు చేయుచుండును. నిత్యము యోబు గారి ఇంట్లో ఏం జరిగిందంట? ప్రార్థన జరిగిందంట. పాపం చేశారేమో అని పాపాలు ఒప్పుకునేలా చేసేవాడంట. ఆ పాపం పోవడానికి ఇంటికాడ ఏమి ఇప్పించేవాడంట? బలుడు. నిత్యం పిలిపించేవాడంట. నిత్యం అలా జరిగిందంట. యెహోషువ తన ఇంటి వారితో యెహోవాను సేవిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యోబు కూడా తన పిల్లలైన వారిని అందరిని ఒక చోటకు పిలిపించి ఆయన కూడా వారి పాపాలు ఒప్పుకుని ప్రాయశ్చిత్తంగా దహన బలిస్తున్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. అంటే బైబిల్ గ్రంథంలో ఈ భక్తుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు వారి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మన కుటుంబాలతో కూడా మనం కూడా కుటుంబ ప్రార్థన ద్వారా దేవునికి మనం ఏమవ్వాలి? దగ్గర అవ్వాలి. కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో జరిగేలా మనం ఏం చేసుకోవాలి? ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు ఒకవేళ చేయకపోయాం అనుకోండి, అయిపోయింది, గతం కథ. ఇక్కడి నుంచి అయినా ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరగడానికి తగిన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. అసలు కుటుంబ ప్రార్థన మనం ఎందుకు కలిగి ఉండాలి? కుటుంబ ప్రార్థన అంటారు, బాగానే ఉంది. కుటుంబ ప్రార్థన వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారు. అసలు ఎందుకు చేయాలి, ఏంటో ఉపయోగాలను మనం జాగ్రత్తగా మళ్ళీ మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేయగలిగితే, కుటుంబ ప్రార్థన ఎందుకు చేయాలో ఒక 3 విషయాలు చెప్తానండి. 3 విషయాలు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించడానికి కుటుంబ ప్రార్థన చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పిల్లలకు దేవుని మాటలు మనం నేర్పించుకోవడానికి ఏది బాగా ఉపయోగపడుతుంది? కుటుంబ ప్రార్థన ఉపయోగపడుతుంది. చాలా మంది పిల్లలకు దేవుని మాటలు నేర్పించడం సండే స్కూల్ మాస్టర్ పని అనుకుంటారు. కాదు. సండే స్కూల్ మాస్టర్ కన్నా ముందుగానే మన కుటుంబంలో మన పిల్లలకు దేవుని మాటలు మనం ఏం చేయాలి? నేర్పించాలి. దేవుని మాటలు మన పిల్లలకు నేర్పించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6-7 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. తల్లిదండ్రులు చెప్తున్నాడు. తల్లిదండ్రులారా, దేవుని మాటలు మొదట ఎక్కడ ఉండాలి? మీ హృదయాల్లో ఉండాలి. అందరు బైబిల్లో ఉంటాయి. బైబిల్లో ఉన్న మాటలు ఎక్కడికి వెళ్ళాలి? మీ హృదయంలోకి వెళ్ళాలి. ఎందుకు మీ హృదయంలోకి వెళ్ళాలంటే,
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతుకు కట్టుకొనవలను. నీ బిడ్డలకు నువ్వే నేర్పించాలి. పండుకున్నప్పుడు నేర్పించాలి, నిద్ర లేచినప్పుడు నేర్పించాలి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నేర్పించాలి, కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్తున్నప్పుడు దేవుని మాటలు నువ్వే నేర్పించాలి. నీ పిల్లలకి నువ్వే నేర్పించాలి. అంత పని కట్టుకొని మన పిల్లల కొరకు నేర్పించడానికి సమయాన్ని మనం కేటాయించగలమా? పనిగట్టుకు మన సమయాన్ని కేటాయించలేం కనుక ఈ కుటుంబ ప్రార్థన అనేది ఒక ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబ ప్రార్థనలో పిల్లలకు దేవుని మాటలు మనం చెప్పడానికి ఏం చేయొచ్చు? ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ సమయంలో చక్కగా మన పిల్లలకు దేవుని మాటలు చెప్పుకునేలా మన చక్కని ఏర్పాట్లు మనం చేసుకోవాలి. కనుక కుటుంబ ప్రార్థన ద్వారా జరిగే ఉపయోగాలు ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు, అది ఎందుకు చేయాలని మనం ఆలోచిస్తున్నప్పుడు, మన పిల్లలకు దేవుని మాటలు ఏం చేయడానికి ఉపయోగపడుతుంది? అది నేర్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ కుటుంబం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి చెప్పనా? కుటుంబం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్పనా? మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో కూడా మనం గమనించాలండి. ముందుగా ఒక కుటుంబం ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే దేవుని పనికని కాదు. ఆ పదమే గతవతం లేదు. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే దేవునికి ఇంపార్టెన్స్ అంటే దేవుని పనికి కాదు, దేవునికి ఇవ్వాలి ఇంపార్టెన్స్. అసలు దేవుడికి ఇంపార్టెన్స్ అంటే అందరూ కూడా దేవుని పనికి అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడి పని వేరు, దేవుడు వేరు. ఆయన కొరకు చేసేదాన్ని పని అంటారు. ఆయన నమ్మడం, ఆయన మీద మనసు పెట్టడం, ఆయన మీద ఆనుకోవడం అన్నది పని కాదు. అది మనం దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముందు దేవుడు తలుచుకోవాలి, ఆ తర్వాత పనులు ప్రారంభించాలి. ముందు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఆ తర్వాత మనం చేసే పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత దేవుని పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంది రివర్సల్ చేస్తుంటారు. ముందు దేవుని పని అంటారు, ఆ తర్వాత మన పని అంటారు. ముందు దేవుని పనే, మరి భార్య పిల్లలు నడిపించాడు. చాలా మంది ఏమనుకుంటారంటే మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు అండి అనుకుంటారు. ఎక్కడ చేస్తాడు? ముందు నీ దేవుడిని కుటుంబాన్ని ఇచ్చాడంటే కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. కుటుంబాన్ని విడిచేసి దేవుడిని వెళ్ళిపోతున్నాడు అనుకోండి నేను పద్దాక, మరి కుటుంబానికి ఎవడన్నా పెడతాడు? కుటుంబాన్ని ఎవడ పోషిస్తాడు అండి? కుటుంబం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత దేవుని పని మనం చేయాలి. ఆ తర్వాత దేవుని పని చేయాలి. మనకు తెలుసు ఏదోని తోటలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏదోని తోటలో ఏం జరిగింది? ఆదాము లేని టైంలో వచ్చింది ఎవరు? ఆదాము లేని టైంలో వచ్చింది ఎవరండి? అపవాది. అపవాది వచ్చింది, చిక్కుళ్ళు పెట్టింది, పాపంలో పడేసింది. భార్య పక్కన ఎప్పుడు ఎవరు ఉండాలి? భర్త ఉండాలి. దేవుని పనే ముఖ్యం. దేవుని పని చేస్తుంటూ కూడా మన కుటుంబాన్ని కూడా ఏం చేసుకోవాలి? చూసుకోవాలి. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉద్దేశం అనుకోండి, మన దేవుని పని మీద వెళ్ళిపోయాం అనుకోండి, ఈలోపు ఆడతాడు. ఆడొచ్చి కుటుంబాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. వాడు కుటుంబాన్ని పాడు చేయకుండా ఉండాలంటే కుటుంబాన్ని కాపాడుకుంటూనే, కుటుంబాన్ని రక్షించుకుంటూనే, కుటుంబాన్ని పోషించుకుంటూనే ఏం చేయాలి? మనం దేవుని పని చేయాలి, దేవుని పనుల్లో పాల్గొవాలి. కుటుంబాన్ని పక్కన పెడేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా మన దేవుని పని తిరిగాం అనుకోండి, బైబిల్లో ఉంది కుటుంబాన్ని సంరక్షించలేని వాడు ఎవడంట? అవిశ్వాసి కన్నా చదవడంట. కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఈ ఫార్మాలిటీ తెలియాలి మనకు. ముందు దేవుడు, ఆ తర్వాత కుటుంబము, ఆ తర్వాత మనం చేసే పని, ఆ తర్వాత దేవుని పరిచర్య. ఆర్డర్ మిస్ అవ్వకూడదు. ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పనిని మనం అశ్రద్ధ చేయకూడదు. కుటుంబాన్ని రక్షించాలి, దేవుని పని చేయాలి. నేను దేవుని పని చేస్తాను, కుటుంబం చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. అలానే కుటుంబం కోసం కష్టపడిపోతాను, దేవుని పని చేస్తాను కుదరదు. అది చేయాలి, ఇది చేయాలి, అన్ని బ్యాలెన్స్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడే బిడ్డలకు మనం ఇవ్వాల్సిన కొంత సమయం ఉంటుంది. ఆ సమయం కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థనలో దేవుని మాటలు మన పిల్లలకు చెప్పుకోవడానికి ఏముంటుంది? ఆ కొంత సమయం ఉంటుంది. ఆ కొంత సమయంలో చక్కగా మన పిల్లలకు మన దేవుని మాటలు ఏం చేయాలి? నేర్పించాలి. అది తల్లిదండ్రుల బాధ్యతే. అందుకే సొలొమోను ఇలా మాట్లాడుతుంటాడు. సామెతల గ్రంథము 22:6 కూడా మీరు చూడగలిగితే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఎవరు నేర్పాలి? పాస్టర్ గారా? సండే స్కూల్ మాస్టరా? తల్లిదండ్రులే. నేర్పుము. అప్పుడు ఏమవుతుంది? వాడు పెద్దవాడైనప్పుడు వేరే బైబిల్ ఏమని చెప్పనా, వాడు వృద్ధుడైపోయే వరకు కూడా అంట దాని నుండి ఏమైపోడంట, చచ్చిపోయే వరకు ఆడ ఆ మాటల మీదే ఉంటాడంట. ఆడ ఆ మాటల మీదే ఉండాలంటే, ఆ మాటల ప్రకారం కూడా బతకాలంటే చిన్నప్పుడే వాడికి ఏం వేయాలి? మనం నూరిపోయాలి. మనం వసపోతాం, పాలు పోతాం, దేవుని మాటలో పోయాం. ఏమండి?
పాలు పోయేది, వసపోయేది, దాంతో పాటు ఏం పోయేది? దేవుని మాటలు మనం వాడికి పట్టాలి. కీర్తనాకారుడు మాట్లాడుతుంటాడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతున్నప్పుడే దేవుడి మీద నమ్మకం కలిగేసిందంట ఆయనకి. పాలు తాగుతున్నప్పుడు నమ్మకం కలగడం ఏంటి? పాలు తాగుతున్న బిడ్డకి నమ్మకం దేవుడు ఉన్నాడు ఏం తెలుస్తాయా? తెలియదు. కానీ వాళ్ళ అమ్మ ఎలా ట్రైనింగ్ ఇచ్చిందో. ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్న ఆ పదాన్ని మీరు చూడండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్నపానములు చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించితివి. పాలు తాగుతున్నప్పుడే నమ్మకం వచ్చేసిందంట. ఎవరికి? దావీదు గారికి. అంటే వాళ్ళ అమ్మ ఎంత బాగా చెప్పిందో. పాలు తాగుతున్నప్పుడు నమ్మకం వచ్చిందంట. పాలు కాదు, బడి అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది, వీడి ఇంకా దేవుడి దగ్గర రాడు. ఎవడు? మన పుత్రుడు, మన కుమార్తె. పాలు తాగుతున్నప్పుడే దేవుడి దగ్గరికి వచ్చాడు అంటే ఏం తల్లండి? గాడిదలో పెరిగినా కూడా ఇటు దేవుడి దగ్గర రావట్లేదంటే నువ్వేం తల్లివి? నువ్వే తండ్రువు? జరిగిన మైనస్ ఏంటి చెప్పనా? జరిగిన తప్పేంటి చెప్పనా? ప్రారంభం నుండి మన కుటుంబాలలో ఏం లేదు, కుటుంబ ప్రార్థన లేదు. ప్రాబ్లం అక్కడ జరిగింది. కనుక మన బిడ్డలకు దేవుని మాటలు నేర్పించడానికి అది ఒక మంచి అవకాశం. కనుక కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోండి. ఆ కుటుంబ ప్రార్థనలో ఆ కొద్ది సమయంలో మీ పిల్లలకు దేవుని మాటలు చెప్పి అలా పడుకోండి. మీ బిడ్డలు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుంటాయి. కనుక కుటుంబ ప్రార్థనలో ఎందుకు చేయాలి, ఎందుకు జరిగించాలన్నప్పుడు మన బిడ్డలకు దేవుని మాటలు నేర్పించడానికి. రెండో విషయం చెప్తానండి. ఎందుకు కుటుంబ ప్రార్థన చేయాలి అంటే, కుటుంబం ఐక్యత కొరకు కుటుంబ ప్రార్థన చేయాలి. కుటుంబం ఐక్యతగా ఉండాలి అంటే కుటుంబ ప్రార్థన జరగాలి. భార్య భర్త ఇద్దరు కలిసి ఏం చేయాలి? కూర్చొని ప్రార్థన చేయాలి, పిల్లలు పెట్టుకొని. దానివల్ల ఏమవుతుంది చెప్పనా? కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ముందే చెప్పాను కదా, ఏమండి? కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి నివసించే కుటుంబం అని. భార్య పిల్లలు అందరూ చోట కూర్చొని మాట్లాడుకుంటారు అనుకోండి, వాళ్ళందరూ ఏమవుతుంది? ఆ టైంలో కలుసుకోవడానికి కుదురుతుంది, ఐక్యంగా ఉండడానికి కుదురుతుంది. కలిసి ఉండడానికి కుటుంబ ప్రార్థన చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కుటుంబ ప్రార్థనలో జరిగే విషయం ఏంటి చెప్పనండి? భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏదో ఒక విషయం మీద ప్రార్థన చేస్తారు. ఉదాహరణకి, రేపు పిల్లలు ఫీజు కట్టాలి, ఒక 10,000 రూపాయలు ఫీజు కట్టాలి, డబ్బులు లేవు, దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. భార్యకి తెలుసు విషయం, భర్తకి తెలుసు, ఇద్దరు మాట్లాడుకున్నారు కనుక ఆ విషయం కొరకే ప్రార్థన చేస్తున్నారు. కనుక ఉదయాన్నే లేచి, ఏమండి నాకు ఒక 5,000 రూపాయలు చేరుకున్నాను అంటదా భార్య? ఎందుకందో ఆల్రెడీ 10,000 లేవు, పిల్లల కొరకు ఫీజు కట్టడానికి ఏమవుతున్నారు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న సంగతి రాత్రి మాట్లాడుకున్నారు. కనుక మా ఆయన దగ్గర డబ్బులు లేవన్న సంగతి ఆవిడికి తెలుస్తుంది. కనుక ఉదయాన్నే భర్తను ఏం చేయదు, ఇబ్బంది పెట్టదు. అంటే మీ సమస్యలు కూర్చొని మాట్లాడుకుని వాటి కొరకు ప్రార్థన చేయడం వల్ల కుటుంబంలో మరొక సమస్య రాకుండా ఉండడానికి అది ఏమవుతుంది? అవకాశం ఉంటుంది. కుటుంబ ప్రార్థన ఉండదు. మీ సమస్యలు, మీ భార్య సమస్యలు భర్తకు తెలియదు, భర్త సమస్యలు భార్య తెలియదు. ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? పెద్ద అవుతాయి. ప్రాబ్లమ్స్ పెద్ద అవ్వకుండా ఉండాలంటే ఇద్దరు సమస్యలు ఏంటో ఇద్దరు తెలుసుకోవాలి, ఇద్దరు కలిసి వాటి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా సమస్యలు తీరడానికి, ప్రాబ్లం నుంచి బయటపడడానికి, వీళ్ళంతా కలిసి ఉండడానికి కుటుంబ ప్రార్థన చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక కుటుంబ ప్రార్థన మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఇది రెండో ఉపయోగం. మూడో ఉపయోగం కూడా చెప్తానండి. మూడో ఉపయోగం ఏంటి చెప్పనా? కుటుంబ ప్రార్థన వల్ల మూడో ఉపయోగం ఏంటి చెప్పనా? అపవాదు నుండి కాపుదల కొరకు కూడా మనం కుటుంబ ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, అపవాదు నుండి మనం బయటపడాలంటే, అపవాదు నుండి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరగాలి. చూడండి, ఆ విషయాన్ని చెప్తున్నాడు పేతురు గారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. కుటుంబ సభ్యులరా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అపవాది ఏ కుటుంబాన్ని వేసేద్దామని తిరుగుతాడంట, ఏ కుటుంబాన్ని పాడు చేయాలని తిరుగుతాడంట, ఎవరు భర్తను చెడగొట్టాలని చూస్తున్నాడంట, ఎవడు భార్యను చెడగొట్టాలని చూస్తున్నాడంట, ఎవరు పిల్లలను చెడగొట్టాలని చూస్తున్నాడంట. కనుక వాడు బావిలో పడి మన వాళ్ళు ఎవరు చెడిపోకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అందరూ చోట ఉండి అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. వాడు ఎప్పుడు దెబ్బ కొట్టేద్దాం చూస్తున్నాడు. వాడు బారి నుండి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన చేయాలి.
చేయాలి. చేయాలి ఏంటి? కుటుంబ ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది చెప్పనా? మన ఇంటికి కంచెలా ఉంటది ఆ కుటుంబ ప్రార్థన. ఓ రోజు ఏం జరిగింది చెప్పనండి? యోబు కోసం ముందే చెప్పాను. యోబు కూడా ఆ ఇంట్లో ఏం జరిగింది? కుటుంబ ప్రార్థన జరిగేది. ఆ యోబు చేసిన ఆ కుటుంబ ప్రార్థన వల్ల ఏం జరిగింది చెప్పనా? తన ఇంటికి కంచేసాడండి దేవుడు. ఆ రోజు యోబు కోసం సాతాను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. సాతాను మాట్లాడుతుంది, యోబు కోసం మాట్లాడుతుంది. నా నా కుమారుడని యోబు సంగతులు చూసావా, ఆలోచించావా అని సాతానుతో దేవుడు మాట్లాడుతుంటే సాతాను అంటుంది, ఆ నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన వాటికి ఏమేసావు? కంచేసావు. అంటే ఆ కుటుంబ ప్రార్థన యోబుకి కంచిగా ఉందంట, యోబు పిల్లకి కంచిగా ఉందంట, యోబు వ్యాపారానికి కూడా ఎలా ఉందంట? కంచా. నీకు, నీ పిల్లలకు, నువ్వు వేటాడుతున్న వ్యాపారానికి కంచి ఉండాలంటే మీ ఇంట్లో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. యోబు ఇంటికి, యోబు ఇంటికి, యోబు సమస్తానికి దేవుడు కంచేసాడంట. కంచి కారణం యోబు కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంది. వాళ్ళంతా ఒక చోట కూర్చొని దేవుడిని మహిమపరుస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవుడిని స్తుతిస్తున్నారు. కనుకనే యోబు ఇంటికి కంచి ఉంది. నేను అంటాను, నీ ఇంటికి కంచి ఉండాలన్నా, నీకు, నీ పిల్లలకు, నీ వ్యాపారానికి కంచి ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేద్దుగాలే. ఎవరి ప్రార్థనలు చేస్తారు? ఆ ప్రార్థన కోసం మాట్లాడలేదు నేను. కుటుంబ ప్రార్థన కంపల్సరీ. నేను ఈ మధ్యకాలంలో పదే పదే ఈ ప్రార్థన నా గోలేడి చెప్పిన, ప్రార్థన ఉన్నప్పుడే మనం బాగుంటామర్రా. మన బతుకు బాగుంటుంది, మన విధానం బాగుంటుంది, చక్కగా బతకడానికి అవకాశం ఉంటుంది. అనేక పనులు భూమి మీద చేయాలి, తప్పదు. నువ్వు ప్రార్థన చేసినా చేయబోని దేవుని పనులు ఖచ్చితంగా చేయాలి. ఆ పనులతో పాటు నీకు ప్రార్థన కూడా ఉందనుకోండి, భక్తి కూడా ఉందనుకోండి, పడిపోకుండా ఉంటావు, నువ్వు పాపం చేయకుండా ఉంటావు, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. యోబు కుటుంబానికి దేవుడు 3 కంచెలు వేసాడంట. ఈ 3 కంచెలు యోబు కుటుంబానికి దేవుడు ఏంటి కారణం అంటే, యోబు కుటుంబంలో ప్రార్థన ఉంది. నీ ఇంట్లో, నీ కుటుంబంలో కూడా ప్రార్థన ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కూడా ఏమేస్తాడు? కంచేస్తాడు. కనుక కనుక కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలి. కుటుంబ ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? మొదటిదేంటి? పిల్లలకు దేవుని మాటలు నేర్పించడానికి. రెండోది, కుటుంబం కలిసి ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. మూడోది, అపవాదు నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బాగుంది. ఎలా చేయాలి? ఈ కుటుంబ ప్రార్థన ఎలా చేయాలి? కొన్ని విషయాలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ కుటుంబ ప్రార్థన ఎలా చేయాలి అన్నప్పుడు, ముందుగా కుటుంబ ప్రార్థన ఎలా చేయాలంటే, కుటుంబ ప్రార్థన ఎవరు ప్రారంభించాలి, ఎలా చేయాలన్న దాంట్లో ముందు కుటుంబ ప్రార్థన ఎవరు ప్రారంభించాలి? ఇంట్లో భర్తే కుటుంబ ప్రార్థన ఏం చేయాలి? ప్రారంభించాలి. కుటుంబానికి పాస్టర్ ఎవరు? భర్తే. ఏమండి? ఎవరు ప్రారంభించాలన్నప్పుడు భర్తే ప్రారంభించాలి. భర్త ఎందుకు ప్రారంభించాలంటే, భర్తే కుటుంబానికి యజమానుడు కనుక, ఆ భర్తే ఆ ఇంటికి పాస్టర్ కనుక, భర్తే కుటుంబ ప్రార్థన ఏం చేయాలి? ప్రారంభించాలి. అందుకే బైబిల్లో కూడా రాయబడిన మాట ఏమంటే చెప్పిన, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. బోధలో పెంచేది ఎవరు? పాస్టర్ కదా. మరి తండ్రే బోధలో పెంచాలన్నాడంటే ఆ కుటుంబానికి తండ్రి ఎవరు? పాస్టరు. కనుక తండ్రే కుటుంబ ప్రార్థన ప్రారంభించాలి. ఎప్పుడు ప్రారంభించాలి? అందరూ అందుబాటులో ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అందరూ అందుబాటులో ఉండే సమయం ఏదో చూసుకోండి. ఆ సమయంలోనే కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఏం చేయండి? ప్రయత్నం చేయండి. ఎలా చేసుకోవాలి కుటుంబ ప్రార్థన? ఎవరు ప్రారంభించాలి? భర్త ప్రారంభించాలి. ఎప్పుడు ప్రారంభించాలి? అందరికి అనుకూలంగా ఉన్న సమయంలో ప్రారంభించాలి. ఎలా 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 చేయాలి కుటుంబ ప్రార్థన అన్నప్పుడు కొన్ని విషయాలు చెప్తానండి. హడావిడి చేయకూడదు. కుటుంబ ప్రార్థన హడావిడిగా మనం చేయకూడదు. కంగారుగా ఏదో చేయాలి కదా అని టపటపట ఏదో కలుము అలా చేయకూడదు. హడావిడిగా చేయకూడదు. రెండోది, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. కుటుంబ ప్రార్థన ఉన్న 10 నిమిషాలు 5 నిమిషాలు ఏం చేయాలి? సెల్ ఫోన్ ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ అవ్వాలి కొద్దిసేపు. లేట్ అవ్వకుండా చూడాలి. మరి కుటుంబ ప్రార్థన మరి లేట్గా చేయకూడదు. ఎందుకంటే పిల్లలు కదా నిద్రపోతారు. అందరూ ఇంటికి వచ్చే సమయం ఏమవుతుంది? బాగా లేట్ అయితేనే వస్తారు. 7, 8, 9, 10 ఆ టైం పెరుగుతూ ఉంటేనే ఇంటికి వస్తారు అందరూ. అలానే మనం లేట్గా పెట్టుకోకూడదు కుటుంబ ప్రార్థన. పిల్లలు నిద్రపోయే ప్రమాదం ఉంటుంది కనుక పిల్లలు మెలకుగా ఉన్నప్పుడే కుటుంబ ప్రార్థన పెట్టుకోలేదు. అసలు కుటుంబ ప్రార్థన ఎవరి కోసం? పిల్లల కోసం అనుకున్నప్పుడు, పిల్లలు తెలివిగా ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఇక ఈ కుటుంబ ప్రార్థనలో
క్రమంగా బైబిల్ చదవాలి. అది ఒక అధ్యాయం చదువుతావు, రెండు అధ్యాయులు చదువుతావు, రెండు వచనాలు చదువుతావా, క్రమంగా చదవాలి. అది ఆది కాండం నుంచి ప్రారంభించి ప్రకటన గ్రంథం వరకు మెల్లగా ఏం చేయాలి, మీరు చదువుకుంటూ వెళ్ళాలి. ఇక ఐదోది, దానికి అర్థం ఎవరో ఒకరు చెప్పాలి ఇంట్లోని. చదువుకుంటే కుదరదు, అర్థం ఎవరో ఒకటి ఏం చేయాలి, చెప్పాలి. అది అలవాటు అవుతుంది. చెప్పడం అన్నది ఇంట్లో ఎవరికొరకు ఏమవుతుంది, అలవాటు అవుతుంది. ఇప్పుడు మా పిల్లలకి చెప్పడం కోసమైనా నువ్వేం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబ ప్రార్థనకు ముందే గంట ముందు, 2 గంటల ముందు ఒకసేపు చదువుకొని, ఇప్పుడు పిల్లలు చెప్పాలి కదా, పిల్లలు చెప్పాలంటే నువ్వేం చేయాలి ముందు, అలా మీ పిల్లలకి చెప్పడం కోసం నువ్వు చదవడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అర్థం చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. ఖచ్చితంగా ఓ చిన్న పాట పాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాట బయటికి ఏం రావాలి, సౌండ్ రావాలి కదా, సునాద రక్షణ సునాద బయటికి రావాలి కనుక కనీసం ఓ చిన్న పాట ఉండేలా చూసుకోండి. నెక్స్ట్, ఆ కుటుంబ ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. ఇది అడవిడికి వచ్చి కుర్చీలో కూర్చొని ఏదో కుటుంబ ప్రార్థన చేయకూడదు. అందరూ బైబిల్ పెట్టుకుని కూర్చున్నారు అనుకోండి, ఒక చదువుతున్న మిగతా వాళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, చూడడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి తెలిసిన పాటలు పాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళకి హుషారుగా ఉంటుంది. వాళ్ళు తెలిసిన పాటలు పాడుతున్నాం అనుకో రోజు కూర్చుంటారు వాళ్ళు. నువ్వేదో పెద్ద పెద్ద పాటలు రాగాలు తలాలు పాడడానికి వాళ్ళకి ఏమో అర్థం కదా, రేపు నేను రానంటాడు. వాళ్ళకి తెలిసిన పాటలు పాడడానికి ప్రయత్నం చేయాలి. ఆ కుటుంబ ప్రాంతంలో చిన్న చిన్న క్వశ్చన్లు పిల్లలు అడుగుతుంటారు మనం ఇంట్రెస్ట్గా, బోరింగ్ లేకుండా. ఇప్పుడు ఏదో ఒక రోజు 2 రోజులు చేసేది అనుకోండి, చేస్తాం. రోజు చేయాలంటే కష్టం. రోజు చేయాలంటే ఏదో కొంచెం వెరైటీస్ ఉంటే బాగుంటుంది. పిల్లలకి కీబోర్డ్లు అంటే ఇష్టం, ఆ ఏదో కీబోర్డ్ ఒకటి కొనండి. అలా నొక్కితే ఏదో పాట పడుతున్నాను, ఆ కీబోర్డ్ కోసం ఏం చేస్తారు, వస్తారు. ఖచ్చితంగా ఆ చిన్న చిన్న క్వశ్చన్లు అడగడానికి ప్రయత్నం చేయండి. ఈ కుటుంబ ప్రార్థనలో అందరిని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓ రోజు ప్రార్థన చేసింది అనుకోండి, ఓ రోజు నాన్న ప్రార్థన చేయాలి, ఓ రోజు పిల్లలు ప్రార్థన చేయాలి. ఇలా అందరూ అందులో పార్టిసిపేట్ చేసేలా ప్రయత్నం చేయాలి. మనం చిన్న చిన్న వెరైటీస్ ఉండేలా చూసుకోవాలి, చిన్న చిన్న క్వశ్చన్లు ఉండేలా చూసుకోవాలి, చిన్న చిన్న పాటలు ఉండేలా చూసుకోవాలి. అందరూ బైబిల్ చదవాలి, అందరూ బైబిల్ చదవాలి, అందరూ బైబిల్ చదవాలి. ఈ విధంగా ఈ కుటుంబ ప్రార్థన ఏం చేయాలి, మనం జరిగించాలి. ఈ కుటుంబ ప్రార్థన ఎంతసేపు జరిగించాలో కూడా చెప్తానండి. ఎంతసేపు అంటే 10 నుంచి 15 నిమిషాలు. 10 నుంచి 15 నిమిషాల్లో కుటుంబ ప్రార్థన అయిపోలే చూసుకోవాలి. ఎందుకంటే రోజు అరగంట గంట అనుకోవాలి, బోర్ కొట్టేది చేయం మనం. నేను ఏం చెప్పాలనుకుంటే, రోజు కంటిన్యూ అవ్వాలంటే ఎక్కువసేపు పెట్టుకున్నాం అనుకోండి, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం. ఏం చేస్తాం తర్వాత, అంతసేపు ఏం చేస్తారు, పడుకోపోదాం అంటారు. కనుక కంటిన్యూ అవ్వాలంటే 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోయేలా చూసుకోవాలి కుటుంబ ప్రార్థన. అదే తక్కువ టైం కనుక ఏం చేయొచ్చు, కూర్చుంటాం. ఎవరో ఒకరు మాత్రం ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన కూడా క్లుప్తంగా చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎంతసేపు చేయాలి, ఆ 15 నిమిషాల్లోనే ఓ పాట పాడాలి, ఒక అధ్యాయం చదవాలి. ఎవరు మాట్లాడలేదు, ఒక ప్రార్థన ఉండాలి, ఒక వాక్యం ఉండాలి, దానికి అర్థం చెప్పాలి, ఓ ప్రార్థన ఉండాలి. ఇలా అన్ని 10-15 నిమిషాలు అయిపోయి చూసుకోవాలి. సింపుల్గా 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 అలా చేసుకోవాలి. అది కుటుంబ ప్రార్థన. ఆ తర్వాత నువ్వు పర్సనల్గా గదిలోకి వెళ్ళి వ్యక్తిగతంగా గడ చేయి, పిల్లలు పడుకుంటారు కదా. వ్యక్తిగత ప్రార్థన ఎక్సెప్ట్ చేయండి, వ్యక్తిగత ప్రార్థన కోసం మాట్లాడలేదు. వ్యక్తిగత ప్రార్థన గంటల సేపు చేయండి, తప్పు లేదు. కుటుంబ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చిన్న ప్రార్థన చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకుని నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను, ప్రార్థన చేసే విధానం కూడా మనకు రావాలి. ఎక్కువ మంది జనమంతా సంఘం అంతా ఉన్నప్పుడు ప్రార్థన ఎలా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. గంటల తరబడి మనం చేయకూడదు. గంటల తరబడి ఎప్పుడు చేయాలి, వ్యక్తిగత ప్రార్థనలో గంటల తరబడి చేయాలి. ఇది కూడా మనం జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే బోరు కొట్టేస్తుంది. ఇప్పుడు కొత్తగోడు ఏదో ప్రార్థన తీసుకొచ్చాం, మరి కొత్తగా తీసుకొచ్చాం, ఆడిని కూర్చోబెట్టాం, ఒక గంట సేపు చేసేవారికి ప్రార్థన, ఆడికి ఒకసారి రాడు. అంటే కొత్తోడు కూడా ఇంట్రెస్ట్ ఉండాలంటే, కొత్తోడు కూడా చిరాకు లేకుండా ఉండాలంటే తక్కువ సమయంలో ఆ ప్రార్థన అయ్యేలా చూసుకోవాలి. అది చర్చిలో అయినా ఇంటికాడైనా నలుగురు కూర్చో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన క్లుప్తంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. దేని కొరకైతే చెప్తున్నామో దాని కొరకు చేయాలి. గమనించాలి. వ్యాపారంలో ఏదో సమస్య ఉందా, దానికోసం చేయి. కుటుంబంలో ఏదో సమస్య ఉందా, దానికోసం చేయి. దేశం బాలేదా, దానికోసం చేయి. సంఘమా, ఏదో ఒక దానికోసం అనుకోవాలి. సింపుల్గా ప్రార్థన ఉండాలి. 10-15 నిమిషాలు ప్రార్థన అయిపోయేలా చర్యలు తీసుకోవాలి. ఇలా మనం కుటుంబ ప్రార్థన మనం జరిగించగలిగితే అది కంటిన్యూగా జరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఇంట్రెస్ట్గా కూర్చుంటారు. పిల్లలకి ఏదో 4 ముక్కలు చెప్పుకోవడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. మీకు కూడా తృప్తిగా ఉంటుంది. అయ్యో మా పిల్లలకి దేవుని మాట నేను చెప్పానని ఏముంటుంది, నీకు తృప్తి ఉంటుంది. మరి దేవుడు చెప్పాడు కదా, నువ్వే నీ పిల్లలకి ఏం చేయమన్నాడు, నేర్పించమన్నాడు. కనుక నువ్వు పని కట్టుకొని ఏదో ఒకలా ఏదో నేను అనేసాను కదా, నువ్వు ఒకవేళ కూర్చోన్నా ఒక రోజు కూర్చుంటావు, 2 రోజులు కూర్చుంటావు, జరగదు. ఆ బాధ అది కంటిన్యూగా జరగాలంటే 10-15 నిమిషాలు అయిపోయి చూసుకోండి. ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకోండి. ఇంటికాడ ఉన్నాడు భర్త ఒకవేళ అన్నిసార్లు భర్త ఉంటాడు కదా, ఏటకి వెళ్ళిపోతుంటారు, పల్లె మీద వెళ్ళిపోతుంటారు. కనుక భార్యలే జాగ్రత్త తీసుకోండి. మీ పిల్లలు కూర్చోబెట్టుకోండి, చక్కగా జరిగించండి. అప్పుడు మీ భర్త వచ్చినప్పుడు భర్త కూడా ఏం చేయండి, అందులోని
జాయిన్ చేయండి, కలిసి ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబం కలిసి ఉంటుంది. అపవాది ఊబిలో పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మీ కుటుంబం చుట్టూ ఏం చేస్తాడు? కంచేస్తాడు. కనుక భక్తి జీవితం పడిపోకుండా దేవుళ్ళో నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశం. కనుక ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా జరిగించాలి. ఇంకో ఇలాంటి కుటుంబ ప్రార్థనల ద్వారా కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం? కుటుంబ ప్రార్థన అవసరం చెప్పుకుంటున్నాం. ఇలాంటి కుటుంబ ప్రార్థనలు జరగాలి. ఇంట్లో పర్సనల్గా మన కుటుంబానికి కూడా ఏం జరగాలి? కుటుంబం జరగాలి. రెండు ప్రార్థనలు జరగాలి. అది చేస్తున్నాం కదా అని ఇది మానేయాల్సిన అవసరం లేదు, ఇది చేస్తున్నాం కదా అని అది చేయవలసిన మానేయవలసిన అవసరం లేదు. అది కంటిన్యూగా జరిగింది. నాగేశ్వర గారు ఈ రోజు పెడతాడు, మళ్ళీ ఎప్పుడు పెడతాడో మళ్ళీ వాళ్ళ కోడలు రావాలి, లేదా మనవరాలు రావాలి. అంతే కదా, చెప్పలేము. ఆయన ఎప్పుడైనా పెట్టచ్చు. కానీ ఇంట్లో ప్రార్థన మాత్రం నాగేశ్వరరావు ఏం చేయాలి? కంటిన్యూగా జరగాలి, ఖచ్చితంగా జరగాలి. ఒక నాగేశ్వరరావు గారు లేకపోతే ఆవిడ ఏం చేయాలి? అప్పలసమ్మ గారు, మా అబ్బాయి మా ఆయన ఆటకి వెళ్ళిపోతారు బాబు, ఒకటి ఏం చేస్తాను బాబు అంటే కూతురు ఇంటికి వెళ్ళిపో, అక్కడ కూర్చో, హ్యాపీగా వెళ్తా కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు గడపండి. దేవునితో గడిపేమని ఆనందం ఉంటుంది. మీరు అది చేసుకొని పడుకోండి. నేను చెప్తున్నాను, హ్యాపీగా నిద్ర వస్తుందరా. పిల్లలకు 4 మొక్కలు చెప్పి నిద్రపోండి, హ్యాపీగా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, ప్రసంగం చేసి వెళ్తానా మామూలు నిద్రపోను ఇంటికండి. నేను ఈ రోజు ఏం చెప్పి దేవుని మాటలు చెప్పాను, హ్యాపీ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. ప్రసంగం లేని రోజు నాకు సరిగ్గా నిద్ర రాదు. మళ్ళీ ప్రసంగం ఎప్పుడా అని ఆలోచిస్తూ ఉంటాను, ఏం చెప్పేది, అలా చెప్పేది, ఇలా చెప్పేది, ఇదే మైండ్లో తిరిగి నిద్ర రాదు. చెప్పిన రోజు మాత్రం బాగా నిద్రపోతాను, గురక పెడతాను. ఈరోజు చెప్పాను దేవుని పని చేసిన హ్యాపీ. మళ్ళీ వాక్యం చెప్పే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నేను రాసుకున్న విషయాలన్నీ చెప్పేయాలి. అవే గుర్తుకొచ్చేస్తుంటాయి. చెప్పానా ఆ రోజు హ్యాపీగా నిద్రపోతాను. కనుక మీరు ఒకసారి చెప్పి చూడండి. మీ ఇంట్లో మీ పిల్లకి అలా 4 ముక్కలు చెప్పండి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి. మీకు హ్యాపీగా ఉంటుంది, నిద్ర వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, దేవుని పని చేసి తృప్తి ఉంటుంది. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? పర్లోకం దేవుడు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా మా ఇంట్లో ఏం జరిగింది? వారానికి ఒక రోజు ప్రార్థనకి వెళ్తేనే హ్యాపీగా ఉంటే, రోజు మీ ఇంట్లో ప్రార్థన చేసి ఇంత హ్యాపీగా ఉంటుంటారా? కనుక ఇది గమనించండి. మీరు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి. కుటుంబ ప్రార్థన చేయండి, భక్తి జీవితాన్ని కాపాడుకోండి, దేవుడిని మహాలోకాలకి చేరిపోండి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, ఇగో తండ్రి నాయన, కుటుంబ ప్రార్థనలు తండ్రి, కుటుంబాలలో నిర్లక్ష్యం చేయబడుతున్న వేళదేవా, మళ్ళీ మా నోట మీ మాట ఉంచి ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలన్న ఒక ఉద్దేశాన్ని నాన్న మాలో రేపి అనేకులకు నేను ఈ మాటలు మీరు చెప్పిస్తూ అనేక కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు ప్రారంభించడానికి తండ్రి మీరు ద్వారం తెరిచారని మేము నమ్ముతున్నాం. బిడ్డలందరూ గమనించి నాయన వారి కుటుంబాల్లో ఒక 5-10 నిమిషాలు బిడ్డలతో కలిసి అది భార్య కానీ భర్త కానీ కలిసి వారికి నేర్పించి 4 ముక్కలు చెప్పి నన్ను ప్రార్థించుకొని వారు నిద్రపోయే ఒక మంచి వాతావరణాన్ని ప్రతి కుటుంబంలో మీరు దయచేయండి. మా కుటుంబాలు చూసి మరికొన్ని కుటుంబాలు తండ్రి అట్టి రీతిగా కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలనే ఒక మంచి ఆలోచనలకు వెళ్ళడానికి కూడా చూపించండి. ఖచ్చితంగా తండ్రి కుటుంబ ప్రార్థన జరగాలన్నది మీ చిత్తం. మా కుటుంబాల్లో నుండి రక్షణ సువార్త ధ్వని బయటికి వినబడాలని మీరు కోరుకుంటున్నారు. అట్టి రక్షణ సునాదన ధ్వని మా కుటుంబాల్లో నుంచి వినబడేట్టు కృప చూపించండి. అల్లర్లు, గొడవలు, తగాదాలు మా కుటుంబంలో నుంచి వినబడకుండా మా కుటుంబాలకి తండ్రి ఆ మాదిరి కుటుంబాలను మాదిరత్వాన్ని మేము పోగొట్టుకోకుండా మధురంగా మా కుటుంబాలు అనేకుల మధ్య వెలగడానికి కనబడడానికి కూడా చూపించండి. నా తండ్రి కుమారుడు గంపల నాగేశ్వర గారు తండ్రి ఎందు నిమిత్తం అయితే కార్యక్రమాన్ని పెట్టారో మీకు సమస్తం తెలుసు. కృప చూపించండి. వారి కుటుంబాల్లో వారి వ్యాపారంలో మీరు కార్యం జరిగించండి. నా తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి పరిష్కారం కలిగించండి. వయసు మీద పడుతుందండి, ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని మీరు దాయిచ్చండి. అంతకన్నా సంతోషం, అంతకన్నా ఆనందం మాకు లేదు. అట్టి ఆరోగ్యంతో ఆనందంగా సంతోషంగా ఈ భూమి మీద గడపడానికి కూడా చూపించండి. వారికి ఇచ్చిన కుమారుని బట్టి ప్రార్థన చేయొచ్చాను, వారికి ఇచ్చిన కోడలు బట్టి ప్రార్థన చేయొచ్చాను, వారికి ఇచ్చిన మనవరాలు బట్టి కూడా ప్రార్థన చేయొచ్చాను. వారందరూ కూడా నీలో ఎదగలిగే చక్కని అవకాశాన్ని, చక్కని పరిస్థితులు వారికి అనుకూలపరచండి. వారు కూడా భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాను ఉన్నతంగా నీలో ఎదగడానికి జీవించడానికి కూడా చూపించండి. వచ్చిన ఎన్ని బిడ్డలు తండ్రి మాటలు విన్నారు. ఎత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తికెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఎవరి హృదయాల్లో నుంచి దుష్టుడు ఎత్తికెళ్ళిపోకుండా వారి హృదయాల్లో ఆ మాటలు భద్రపరుచుకొని హృదయాల్లో భద్రపరచబడిన ఆ మాటల ప్రకారంగా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో తండ్రి మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని మహింపరిచి, మిమ్మల్ని గణపరిచి మీకు ప్రార్థించే కుటుంబాలుగా వచ్చిన కుటుంబాలన్నీ మారుటికి మీరే కృప చూపించమని, తిరిగి ప్రయాణం వెళ్తుండగా వారి ప్రయాణంలో మీరు ఉండమని, మీ చిత్తం అయితే మరొకసారి ఈ రీతిగా కలుసుకొని ఈ మాటలు వివరించుకున్న అదృష్టం నాకును మీరు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొని మా కన్న తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకున్న లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ప్రత్యేకంగా కుటుంబానికి, వ్యాపారానికి తోడు నీడగుండి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికి వందనాలు. పాట పాడుకుందాం. హలో